నమస్తే అండి. మన ఆయుర్వేదిక్ సున్నిపిండి, హెయిర్ షాంపూ పౌడర్, హెయిర్ గ్రోత్ ప్యాక్స్ వీటన్నిటికీ కూడా మంచి ఫీడ్బ్యాక్స్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. అలాగే ఇవి వాడిన వారందరూ కూడా నన్ను ఎక్కువగా అడుగుతున్న ప్రోడక్ట్ వచ్చేసి హెయిర్ ఆయిల్. హెయిర్ ఆయిల్ కరెక్ట్గా చేయాలంటే అదొక పెద్ద ప్రాసెస్ అండి. అందుకే కొంచెం లేట్గా లాంచ్ చేస్తున్నాను. ఏదో ఆయిల్లో హెర్బల్స్ వేసేసి గంటల తరబడి మరిగించేసి బాటిల్లో పోసి ఇచ్చేయడం సింపులే. కానీ అలా గంటల తరబడి మరిగించిన నూనెలో పోషకాలన్నీ ఉంటాయని నేను అనుకోను. ఎందుకంటే కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ అంటేనే వాటిలో ఉండే పోషకాలు పోకుండా తక్కువ ఉష్ణోగ్రతలో నెమ్మదిగా తీస్తారనమాట. అలాంటి ఆయిల్ని గంటల తరబడి మరిగిస్తే అందులో ఉండే న్యాచురల్ విటమిన్స్ లైక్ విటమిన్ ఈ, యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ లాంటివన్నీ కూడా స్పాయిల్ అయిపోతాయి. సో హెయిర్ ఆయిల్కి ఆయుర్వేదంలో ఒక బెస్ట్ ప్రాసెస్ ఉంది. అదే సన్ ఇన్ఫ్యూజింగ్ ప్రాసెస్. అంటే సూర్యరశ్మి ద్వారా నిదానంగా హెర్బల్స్లో ఉన్న పవర్స్ని ఆయిల్లోకి స్లోగా ఇన్ఫ్యూజ్ చేసుకోవడం అనమాట. ఇది చాలా ఓల్డ్ ప్రాసెస్, పురాతనమైన పద్ధతి. అలాగే టైం టేకింగ్ ప్రాసెస్ కూడా. అంటే కనీసం 15 రోజుల ప్రాసెస్ ఇది. అయినా కూడా ది బెస్ట్ ప్రోడక్ట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇదే ప్రాసెస్లో మీకు హెయిర్ ఆయిల్ అందిస్తున్నాను. దీనివల్ల ఆయిల్స్లో ఉండే పోషకాలు ఏవి పోకుండా హెర్బల్స్లో ఉండే పవర్స్ అన్నీ కూడా ఆయిల్లోకి వచ్చేస్తాయి. సో హెయిర్ గ్రోత్కి కానీ, హెయిర్ ఫాల్ తగ్గించడానికి కానీ, కొత్త జుట్టు రావడానికి కానీ, తెల్ల జుట్టు ఇంకా పెరగకుండా కంట్రోల్ చేయడంలో కానీ ఈ హెయిర్ ఆయిల్ చాలా బాగా పనిచేస్తుంది. బట్ ఓన్లీ ఈ హెయిర్ ఆయిల్ ఒక్కటి రాసేస్తే సరిపోతుంది అని నేను చెప్పను. ఎందుకంటే మన స్కిన్ అండ్ హెయిర్ ఎలాంటి ఆర్గాన్స్ అంటే వాటికి ఎక్స్టర్నల్ మెయింటెనెన్స్తో పాటు ఇంటర్నల్గా కూడా మెయింటెనెన్స్ ఉండాలి. అంటే సరిపడా ప్రోటీన్స్ తీసుకోవడం, ఐరన్, విటమిన్ డి, జింక్, బి విటమిన్స్ లైక్ బయోటిన్ అండ్ B12 ఇవి తక్కువగా ఉన్నా కూడా జుట్టు రాలిపోతూ ఉంటుందన్నమాట, గ్రోత్ ఉండదు. సో ఇలాంటివి మెయింటైన్ చేస్తూ ఈ హెయిర్ ఆయిల్ వాడితే సూపర్బ్ రిజల్ట్ ఉంటుందన్నమాట. ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువే ఉంటుందండి. సో ఇంకా లేట్ చేయకుండా ఆయుర్వేదిక్ పద్ధతిలో హెయిర్ ఆయిల్ నేను ఎలా ప్రిపేర్ చేస్తానో ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఫస్ట్ డబల్ బాయిలర్ మెథడ్ని సెట్ చేసుకోవాలి. అంటే స్టవ్ పైన ఒక పెద్ద కడాయి పెట్టుకొని అడుగున నీళ్లు పోసి అందులో సరిపడా గిన్నె పెట్టుకోవాలి. స్టీల్ గిన్నె కానీ గ్లాస్ బౌల్ కానీ వాడాలన్నమాట. ఇక్కడ నేను 3 రకాల కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ తీసుకున్నాను. మొదటిది కొబ్బరి నూనె. కొబ్బరి నూనె అనేది శీతవేర్య అంటే కూలింగ్ ఏజెంట్ అనమాట. స్కాల్ప్ని కూల్గా ఉంచుతుంది, హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది. తర్వాత నువ్వుల నూనె. ఆయుర్వేదంలో సర్వశ్రేష్ఠ తైలం అంటే నువ్వుల నూనె. దీని హెయిర్ అండ్ స్కిన్ రెండిటికి వాడతారు. జుట్టు కుదుళ్ళని స్ట్రాంగ్గా చేస్తుంది, హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఆముదం, క్యాస్టర్ ఆయిల్, హెయిర్ని థిక్గా చేసి స్పీడ్గా పెరగడానికి హెల్ప్ చేస్తుంది. ఈ 3 రకాల నూనెలతో పాటు 19 రకాల పవర్ఫుల్ హెర్బల్స్ని కూడా యాడ్ చేస్తాను నేను ఇప్పుడు. మొదటిది భృంగరాజ్, గుంటకలగరాకు. దీని గురించి అందరికీ తెలిసిందే కదా. ఇది తల్లో రక్త ప్రసరణని పెంచి జుట్టు కుదుళ్ళని స్ట్రాంగ్గా చేస్తుంది. మెలనిన్ ఉత్పత్తిని ప్రేరేపించి తెల్ల జుట్టుని సహజంగానే నల్లగా మారుస్తుంది. తర్వాత ఆమ్లా పౌడర్, ఉసిరికాయ పొడి. ఇది కూలింగ్ ఏజెంట్, విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. జుట్టు కుదుళ్ళని స్ట్రాంగ్గా చేసి జుట్టు పెరుగుదలకు హెల్ప్ చేస్తుంది అనమాట. వాత, పిత్త, కఫ ఈ 3 దోషాలని బ్యాలెన్స్ చేసే గొప్ప మూలిక ఈ ఉసిరికాయ పొడి. తర్వాత కరివేపాకు పొడి, తెల్ల జుట్టు సమస్య తగ్గుతుంది. తర్వాత మందార పొడి, జుట్టు ఒత్తుగా పొడుగ్గా నల్లగా పెరగడంలో మందార బెస్ట్, హైడ్రేటింగ్గా కూడా ఉంచుతుంది. నెక్స్ట్ మూలేతి, అతిమధురం పొడి. ఇది స్కాల్ప్ని హెల్దీగా ఉంచి జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. మంజిష్ట పొడి, ఇది కూడా స్కాల్ప్ని, హెయిర్ని హెల్దీగా ఉంచడానికే. నెక్స్ట్ బ్రహ్మి పొడి, కుదుళ్ళని బలంగా చేసి జుట్టు రాలటం తగ్గిస్తుంది. తులసి పొడి, ఇందులో ఉండే యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ చుండ్రుని పోగొట్టి స్కాల్ప్ని హెల్దీగా ఉంచుతాయి అన్నమాట. నెక్స్ట్ మెంతి పొడి, జుట్టు రాలటం తగ్గించడానికి, ఒత్తుగా పెరగడానికి మెంతి పొడి చాలా బాగా పనిచేస్తుంది. వేపాకు పొడి, పవర్ఫుల్ యాంటీ ఫంగల్, తల్లో డాండ్రఫ్ ఉన్నా, దురద, ఇచ్చింగ్ లాంటివి ఉన్నా కంట్రోల్ చేసేస్తుంది. జటామాన్సి పొడి, ఇది చాలా కాస్ట్లీ కానీ హెయిర్ లెంత్ని స్పీడ్గా పెంచడంలో నెంబర్ 1 హెర్బల్ ఇది. ఇది చలవ చేసే హెర్బల్ కూడా. తర్వాత కలబంద పొడి, దీంతో కూడా జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. అలాగే జుట్టు సిల్కీగా, స్ట్రాంగ్గా కూడా అవుతుంది. ఇది రతన్ జోత్, చిన్న వయసులోనే జుట్టు తెల్లబడ్డం తగ్గించడానికి మరియు జుట్టు పెరుగుదలకు ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఫ్లాక్ సీడ్స్, అవిసె గింజల పొడి. వీటిలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఈ జుట్టుని బలంగా, ఒత్తుగా పెరిగేలా చేస్తాయి. రోజ్మెరీ, కొత్త జుట్టు పెరుగుదలకు రోజ్మెరీ అద్భుతంగా పనిచేస్తుంది. మర్రి ఓడలు, ఇవి కుదుళ్ళని స్ట్రాంగ్గా చేసి పొడవుగా పెరగడానికి అంటే హెయిర్ లెంత్కి సూపర్గా పనిచేస్తాయి అన్నమాట.
ఇది వట్టివేర్ కూలింగ్ ఏజెంట్ అన్నమాట. తల్లో వేడిని తగ్గించి జుట్టు రాలడాన్ని కంట్రోల్ చేస్తుంది. బావంచాలు ఇవి స్కాల్ప్ని హెల్తీగా ఉంచుతాయి. హెయిర్ ఆయిల్కి న్యాచురల్గా మంచి స్మెల్ కోసం ఈ గంధ ఖర్జూరాలు. ఇలా 19 రకాల హెర్బల్ పౌడర్స్ అన్నీ వేసేసి మొత్తం అంతా బాగా కలిపి ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నాను. నీళ్లు కొంచెం వేడెక్కేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టొచ్చు. వన్స్ వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని మీడియం టు సిమ్మర్కి మార్చేసుకోవాలి. అంటే ఈ నూనె నిదానంగా వేడెక్కాలన్నమాట. జస్ట్ వేడెక్కాలి అంతే, మరుగు రాకూడదు. రా మెటీరియల్స్ కంటే ఇలా పౌడర్స్ అయితేనే ఆయిల్లోకి త్వరగా ఇన్ఫ్యూజ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి నాకు 1 గంట వరకు టైం పట్టింది నిదానంగా హీట్ అవ్వటానికి. చూడండి, ఆయిల్ హీట్ అయ్యాక పైన ఇలా నురుగు ఫామ్ అవుతుందన్నమాట. ఇలా వస్తే చాలు, ఇంకా స్టవ్ ఆపేసి దించి దీన్ని ఒక నైట్ అంతా అలా పక్కన పెట్టేసేయాలి. చూడండి, తర్వాత రోజుకి ఇలా ఉంటుంది. ఆయిల్ రెడీ అయిపోయింది అనుకుంటారేమో, ఇంకా లేదండి, అసలైన ప్రాసెస్ ఇప్పుడే మొదలవుతుంది. ఇలా ఓవర్ నైట్ వదిలేశాక వేసిన పొడులన్నీ కూడా అడుగుకి చేరుకుంటాయి. సో అడుగు నుంచి అంతా ఇలా బాగా కలిపి మొత్తాన్ని గాజు సీసాల్లో నింపాలి. ఈ ప్రాసెస్కి గాజు సీసాలే వాడాలండి, వేరే ఏ మెటల్ పనికిరాదు. ఇలా వేసిన మూలికలు పౌడర్స్తో సహా సీసాల్లో పోసేయాలి. ఇలా బాటిల్స్లో నింపాక మూతలు పెట్టేసి 15 రోజుల పాటు ఎండలో ఉంచాలి. అవునండి, కనీసం 15 రోజుల పాటు ఎండలో ఉంచాల్సిందే. దీనివల్ల రోజు వచ్చే సూర్యరశ్మి ద్వారా నిదానంగా హెర్బల్స్లో ఉన్న పవర్స్ అన్నిటినీ కూడా వేసిన నూనెలు చక్కగా పీల్చేసుకుంటాయి. వేసిన పొడులన్నీ కూడా అడుక్కెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి ఈ 15 రోజులు కూడా ప్రతిరోజు ఉదయాన్నే గరిటతో ఇలా అడుగు నుంచి కలిపి మళ్ళీ మూత పెట్టేస్తూ ఉండాలి. సాయంత్రానికి బాటిల్స్ మంచిగా వేడెక్కిపోతాయి. మళ్ళీ నెక్స్ట్ డే సేమ్ ప్రాసెస్, అడుగు నుంచి కలిపి మూత పెట్టేస్తూ ఉండాలి. ఇది న్యాచురల్ ప్రాసెస్. దీన్నే ఆయుర్వేదంలో సన్ ఇన్ఫ్యూజింగ్ ప్రాసెస్ అంటారనమాట. అందుకే ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అని చెప్తున్నాను. ఈ ప్రాసెస్ని 15 రోజుల పాటు రిపీట్ చేస్తూనే ఉండాలి. ఇలా 15 రోజుల పాటు ఎండలో ఆయిల్ బాగా ఇన్ఫ్యూజ్ అయిన తర్వాత వెంటనే వడగట్టేసేయమండి. ఈ సీసాల్లో నూనె అంతా కూడా ఒక స్టీల్ డ్రమ్లో పోసేసి ఉంచేస్తాం, వేసిన హెర్బల్స్తో సహా. వచ్చిన ఆర్డర్స్ని బట్టి అప్పటికప్పుడు పైపై నూనె తీసి వడగట్టి బాటిల్లో పోసిస్తూ ఉంటాం అనమాట. నూనె బాటిల్లో పడేంత వరకు కూడా హెర్బల్స్ని ఇన్ఫ్యూజ్ చేసుకుంటూనే ఉంటుంది. బాటిల్లోకి ఆయిల్ పోసే ముందు ప్రతి బాటిల్లో కూడా మంజిష్టా, వట్టివేర్, రోజ్మెరీ, బావంచాలు, గంధ ఖర్జూరాలు వేసి ఇలా ఆయిల్ నింపడం జరుగుతుంది. సో మరి ఆర్డర్ చేసుకోవాలనుకునే వారు ఫాస్ట్గా బుక్ చేసుకోండి. ఎందుకంటే ఈ హెయిర్ ఆయిల్ మాత్రం లిమిటెడ్గా ఉంటుంది. వన్స్ స్టాక్ అయిపోయింది అంటే రీస్టాక్ చేయడానికి టైం పడుతుంది. మినిమం 15 రోజులు. మ్యాక్సిమం స్టాక్ ఫుల్గా ఉంచడానికే ట్రై చేస్తున్నాము. అంటే స్టాక్ ఉండగానే మళ్ళీ బ్యాచెస్ రెడీ చేస్తూ ఉంటామన్నమాట. ఇన్ కేస్ స్టాక్ లేదు అంటే రీస్టాక్కి టైం పడుతుంది. సో ఆర్డర్ చేసుకోవాలనుకునేవారు మన వెబ్సైట్ తెలుసు కదా, temptingbowls.com స్క్రీన్ పైన ఉంది. వెబ్సైట్లో ఆర్డర్ చేసుకోవడం తెలియని వారు వాట్సాప్ నెంబర్ త్రూ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, చెక్ చేయండి. ఈ హెర్బల్ ప్రోడక్ట్స్తో పాటు మన దగ్గర పికిల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. కావాల్సిన వారు ఆర్డర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.